కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద. జయ 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 శ్రీ చైతన్య, జయ నిత్యానంద. జయ జయ చైతన్య, జయ నిత్యానంద. శ్రీ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. శ్రీ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద. జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ అద్వైత చంద్ర చంద్ర గౌర జయ భక్త గౌర భక్త వృంద. ఎప్పుడు చైతన్య చరితామృతం చదువుతున్నప్పుడు మనము ఈ విధంగా శ్రీ చైతన్య నిత్యానంద ప్రభుని స్మరించుకుంటాం అన్నమాట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. 24వ చాప్టర్, 24వ అధ్యాయము, 324వ శ్లోకం. ఓకే, నేను 300. నేను బెంగాలీలో శ్లోకం చదువుతాను, తర్వాత దాని తెలుగులో అనువాదం మీరు చదవాలంతే. ఓకే ఓకే. సరే. హరే కృష్ణ. సో హరే కృష్ణ. ఇవాళ మన రెండో సెషన్ వైష్ణవ సదాచారంలో ముఖ్యంగా మనము ఇక్కడ చైతన్య చరితామృతం ను మనం ఆ, అనుసరిస్తున్నాం. ఉమ్, ఈ చైతన్య చరితామృతంలో విశేషంగా ఎవరైతే వైష్ణవులు తమ మధ్యనున్న సంబంధాలని, వ్యవహారాలని ఆ, సరిగ్గా అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ చైతన్య చరితామృతం ఆశ్రయించాలి. ఆ, ఇది భగవంతుడి తన హృదయంలో ఉన్న ఆ, అంటే విషయాలని, ఓకే, హృదయంలో ఉన్న ఫీలింగ్స్ని చైతన్య చరితామృత మాధ్యమం ద్వారా వ్యక్తం చేస్తారు. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతికం. ఉమ్, ఆ, చైతన్య మనోభిష్టం అంటే శ్రీ చైతన్య మహాప్రభు మనోభిష్టాన్ని ఈ ప్రపంచానికి అందజేసిన ఒక అద్భుత గోస్వామి ఎవరండి? రూప గోస్వామి. ఉమ్, అలాగే ఆ గోస్వామితో పాటు మిగతా ఆ, ఐదుగురు, మొత్తం ఆరుగురు గోస్వాములు చైతన్య మహాప్రభు ఆదేశాలను అనుసరిస్తూ తమ జీవితాలని బృందావనంలో ఆ, అర్పించుకున్నారు. అందులో విశేష ప్రముఖ పాత్ర వహించినది సనాతన గోస్వామి. సో సనాతన గోస్వామి జీవితంలో ఆయన మదన్ మోహన్ మందిర్, ఇప్పుడు బృందావనం అనగానే మనకి మదన్ మోహన్ మందిర్ కనబడుతుంది, అంటే ల్యాండ్ మార్క్ కింద, వెరీ స్పెషల్ ప్లేస్. ఆ మదన్ మోహన్ సేవ ఆ, సేవ చేసి అద్భుత ఒక మందిరాన్ని నిర్మించిన సనాతన గోస్వామి ఆ, వ్యక్తిగతంగా వైష్ణవ సదాచారాన్ని అద్భుతంగా పాటించేవారనమాట. మనము ఈ ముందు సెషన్లో డిస్కస్ చేసాం. ఈ వైష్ణవ సదాచారం అనేది ఏంటండి? ఒక ఆభూషణం లాంటిది. ఆ, ఒక స్త్రీ ఆ, ఆభరణాలతో ఆభూషణం అయి ముస్తాబై ముందుకు వెళ్తే ఎంతో అద్భుతంగా కనపడుతుంది. ఒక ఆభరణం వేసుకున్నామంటే మన అందాన్ని పెంచుతుంది అనమాట. వైష్ణవులు వేసుకునే ఆభరణాలు ఏంటండి? వైష్ణవ సదాచారం. ఉం. ఈ వైష్ణవ సదాచారం అనేది ఒక ఆభూషణం లాంటిది. ఓకే, ఆర్నమెంట్స్. అవి వేసుకోగానే వైష్ణవుడు ఇంకా అందంగా కనపడతాడు. ఇది ఓన్లీ జస్ట్ తిలకం, కంటిమాల దాకా పరిమితం కాదు, అవి కూడా అవసరం. దాంతోపాటు వ్యక్తిగతంగా తన వ్యవహారం ఎలా ఉంటుంది మిగతా వైష్ణవులతో, భగవంతుడితో, ఆ, గురువుల పట్ల, విగ్రహం పట్ల, ఆ, వైష్ణవుల పట్ల, గురు, కృష్ణ అండ్ వైష్ణవాస్ వీళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడు అనేది కూడా ప్రముఖంగా మనం గమనించాల్సింది.
ఇక్కడ చైతన్య మహాప్రభు ప్రతి గోస్వామికి ఒక్కొక్క ఆదేశాన్ని వ్యక్తిగతంగా ఇచ్చారనమాట చేయమని. ఉమ్. రఘునాథ దాస్ గోస్వామికి వైరాగ్య విద్య మీద ఆ, కేంద్రించి శిక్షణ ఇచ్చారు. రూప గోస్వామికి మనం భక్తిలో ఉన్న తత్వాన్ని ఆ, ను గురించి శిక్షణ ఇచ్చి దాని మీద పుస్తకాలు రాయమన్నారు. కానీ సనాతన గోస్వామి విశేషంగా వైష్ణవ సదాచారం మీద ఆదేశించారనమాట. ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ చైతన్య చరితామృతలో మధ్యలీల 24వ చాప్టర్లో ఈ శ్లోకం నుంచి, ఇప్పుడు 324వ శ్లోకం నుంచి 334 దాకా, 34 అంటే ఫర్దర్ శ్లోకాసులో సుమారు ఈ 10-11 శ్లోకాల్లో వైష్ణవ సదాచారం గురించి ఆ, క్లుప్తంగా అంటే వెరీ బ్రీఫ్గా చైతన్య మహాప్రభు సనాతన్ గోస్వామికి వ్యవహరిస్తాడనమాట. సో ఇవాల్టి మన సెషన్లో మనం గమనిద్దాం. ఓకే, ఇన్ దిస్ సెషన్స్ అది అందులో డీటెయిల్స్లోకి వెళ్ళాం మనము. ఓకే, మహాప్రభు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమిటి, ఆ, మహాప్రభు సనాతన్ గోస్వామికి దేని గురించి రాయమని చెప్పారు, దేని వైష్ణవ సదాచారంలో ఏ ఆస్పెక్ట్స్ మీద నువ్వు ఫోకస్ చేయాలి, వేటి చెప్పాలని, వీటన్నిటి గురించి అందులో అద్భుతంగా వర్ణించబడింది. ఓకే, సో సో ఇక్కడ మనము ఇవాళ ఈ సెషన్లో మనం వచ్చిన ప్రయత్నం చేద్దాం. చైతన్య చరితం ఎంతో అద్భుతమైన కావ్యం. ఈ కావ్యాన్ని చదివే ప్రతి ఒక్కరూ ఆ, మ్, మహాప్రభు పట్ల, నిత్యానంద ప్రభు పట్ల, అద్వైతాచార్య పట్ల ఒక ఒక ఆసక్తి, అనురాగం వ్యక్తమవుతుంది హృదయంలో. ఇక్కడ కృష్ణదాస కవిరాజు గోస్వామి వీళ్ళ గురించి వర్ణిస్తూ ఎంతో అద్భుతంగా ఆ, చైతన్య చరితామృతిలో వాళ్ళ హృదయంలో ఉన్న భావాన్ని కూడా వ్యక్తం చేయగలిగాడు. ఆ, ఆ, అందుకే ఆ, వైష్ణవుడు అనగానే వెరీ ఇంపార్టెంట్. గౌడీయ వైష్ణవుడు ఉన్న భక్తులందరూ ఈ చైతన్య చరితామృతని తప్పకుండా చదవాలి. అందులో మనకి ఎన్నో గుప్త రహస్యాలు తెలుస్తాయి అన్నమాట. సాధారణంగా ఒక వైష్ణవ వ్యవహారం ఎలా ఉండేనేది మనం బయట నుంచి తెలుసుకోవడం చాలా కష్టం. వైష్ణవారి క్రియాముద్య విఘ్నభుజ. ఒక వైష్ణవుడి క్రియాముద్యలో క్రియ ఎలా ఉంటుంది, వాడు చేసే ప్రవర్తన ఏంటి, ఇలా ఉంటుంది అని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక గురు కృప ఉన్నవాడే ఈ వైష్ణవ సదాచారాన్ని అర్థం చేసుకోగలడు. అలాంటి అవకాశాన్ని మనకి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృత మాధ్యం ద్వారా మనకి ఇచ్చారు. ఇక్కడ చెప్తున్న 10-12 శ్లోకాల్లో ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే కాదు. చైతన్య మహాప్రభు స్వయంగా చైతన్య మహాప్రభు వ్యక్తిగతంగా తన జీవితంలో కూడా ఈ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని పాటించారు. ఆయనే కాదు పాటించింది, ఆయన సాంగత్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వైష్ణవ సదాచారాన్ని పాటించారు. అందుకే చైతన్య మహాప్రభు లీలల్లో యూ విల్ సీ మెనీ ఇంట్రికేట్ డీటెయిల్స్. ఓకే, ఇంట్రికేట్ డీటెయిల్స్ అనమాట, వైష్ణవ సదాచారంలో ఎలా ఉండాలి, ప్రవర్తించాలనేవి. సో ఇక్కడ మన సనాతన గోస్వామిని స్మరిస్తూ ఇందులో ఆయనకి చైతన్య మహాప్రభు ఇచ్చిన శిక్షణ గురించి కొంచెం మనం విందాం. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. ఈ శ్లోకం నుంచి ఇందులో తెలుగు అనువాదం ఏమో మాతాజీ చదువుతారు. ఓకే, సో సో నేను శ్లోకం చదువుతాను. ఓకే, దీన్ని రిపీట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇందులో ఒక 10-12 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి టైం పట్టేస్తుంది. సో మనము ఈ శ్లోకాల ద్వారా మనం అర్థం చేసుకుందాం మహాప్రభు. ఇందులో తాత్పర్యాలకు వెళ్ళట్లేదు, ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల తాత్పర్యంలో విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ మీద. మనం ఫర్దర్ క్లాసెస్ చేసేటప్పుడు మనం ఈ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ మీద సుమారు ఒక 40 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకుంటా. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ మీద మనం ఇంకా డీటెయిల్డ్గా మనము ఫర్దర్ స్టడీ చేస్తాం. ఓకే ఓకే సో ఇట్ ఈజ్ ఏ సదాచారం కాబట్టి ఇట్ ఈస్ ఏ వెరీ బిగ్ సిరీస్. ఇందులో మనకి దీని ఆధారం మీదే మనకి మన ఇస్కాన్లో వైష్ణవ ఎటికెట్ మాన్యువల్ అని ఒకటి ఎలాబొరేట్ చేశారు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ మీరు రెడీ అయినా? సూర్యకుమారి రెడీ మాతాజీ. రెడీనమ్మా ప్రభు. पुनः सनातन कहे युद्ध दुई करे,
ప్రభు ఆజ్ఞ దిల వైష్ణవ స్మృతి కరిబారే. అనువాదం చదవండి. అనువాదం వరకేనా ఇవద్దా ప్రభు? ఆ, పునః ఓ- తిరిగి ఓ- సనాతన ఇవద్దు కదా? ఏది నే ఆ, శబ్దార్థాలు వద్దు, సరే కృష్ణ. ఓన్లీ అనువాదం చదవండి, తాత్పర్యం కూడా వద్దులే. ఓకే. హరే కృష్ణ. సనాతన గోస్వామి రెండు చేతులు జోడించి పలుకుతూ, ప్రభు వైష్ణవ కలాపాల గురించిన ఒక స్మృతిని రచించమని మీరు నన్ను ఆదేశించారు అని పలికసాగారు. యా. సో చైతన్య మహాప్రభు ఆదేశించారనమాట సనాతన గోస్వామికి. ఓ సనాతన వైష్ణవ సదాచారం. ఓకే, ఇక్కడ ఎదుగురే ప్రభు ఆజ్ఞదిలే వైష్ణవ స్మృతి. యాక్చువల్లీ హరిభక్తి విలాస్ ఇదంతా నిండి ఉంటుంది అనమాట. ఇవన్నీ సనాతన కోసం రాసిన హరిభక్తి విలాసులో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. వైష్ణవ స్మృతి అంటే ఏ విధంగా వైష్ణవుడు తన వ్యక్తిగత జీవితంలో పాటించాలి, అదేవిధంగా ఇంకోళ్ళ వైష్ణవులతో ఎలా డీల్ చేయాలి, వీటి గురించి రాయమని ఎవరు ఆదేశం ఇచ్చారు? సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు ఇచ్చారనమాట. సో ఆదేశం రావడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంపవర్మెంట్ కమ్స్ బై ఇన్స్ట్రక్షన్. మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే అది ఒక ఎంపవర్మెంట్ అనమాట. మనందరికీ శ్రీల ప్రభుపాద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. ఏమిటి? ఆ, మీరందరూ హెల్ప్ ఇన్ ఎక్స్పాండింగ్ ద మిషన్. ఈ ఈ సిద్ధాంతాన్ని, ఈ కృష్ణ చైతన్యాన్ని మొత్తం ప్రపంచానికి అందజేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. చైతన్య మహాప్రభు స్వయంగా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్. ఆ, గురు ప్రతి ఒక్కరు గురువు అయి ఈ దేశాన్ని, ఈ ఈ ప్రపంచాన్ని ఉద్ధరించమని. సో ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడే మనకి ఎంపవర్మెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ స్వయంగా చైతన్య మహాప్రభు సనాతన కోసం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఈయన అన్నారు, ఓకే మీరు ఇలా నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, తర్వాత అంటారు, ముయి నీచ జాతి కిచు నా జానో నాచార్, మోహి హోయితే కైచే హోయే స్మృతి ప్రచార. హరే కృష్ణ. నేను నీచ జాతి వాడను, నాకు సదాచార జ్ఞానమే లేదు. వైష్ణవ ఆచారుల గురించిన ప్రామాణికమైన నిర్దేశాలు రాయటం నాకెట్లా సాధ్యపడుతుంది? హరే కృష్ణ. వ్యక్తిగతంగా ఇక్కడ సనాతన గోస్వామి తన వినమ్ర భావనని ఇక్కడ చూడండి ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట, చూపిస్తాడు, ప్రదర్శిస్తున్నాడు. నీచ జాతి. యాక్చువల్లీ సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళు పుట్టుక సారస్వతిక బ్రాహ్మణ ఫ్యామిలీ కర్ణాటకలో అయిందనమాట. కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ షిఫ్ట్ అయ్యారనమాట. కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళందరూ షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వస్తారు, బెంగాల్కి, గౌడ దేశానికి. కర్ణాటక దేశం నుంచి గౌడ దేశానికి వస్తారనమాట. బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు జనరల్లీ ఎవరి అండర్లోనూ జాబ్ చేయరు. వాళ్ళు యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన్ ప్రత్యేక, ఈ 6 కర్మలు ఏవైతే భగవద్గీతలో బ్రహ్మ కర్మ స్వభావజ, ఇలాంటి కర్మల్ని స్వభావంగా చేస్తారనమాట. కానీ అక్కడ ఏమైంది? ముస్లింల నియంత్రణలో ఉండడం వల్ల ఆ సమయంలో వాళ్ళు మొత్తం ఈ బ్రాహ్మణ కుటుంబాలన్నిటినీ హింసించడానికి మొదలుపెట్టారు. అప్పుడు ఈ రూప సనాతన ఇద్దరుకున్న ప్రాధాన్యతను గమనించి వాళ్ళకున్న ఎక్స్పర్టీస్, దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్ అనమాట ఇద్దరు. ఆ, భౌతిక నాలెడ్జ్ పరంగాను, లాంగ్వేజెస్ కూడా చాలా వచ్చాయన్నమాట వీళ్ళిద్దరికి, రూప గోస్వామికి, సనాతన గోస్వామికి. ఎన్నో లాంగ్వేజ్లు, ఒక ఇండియన్ లాంగ్వేజెస్ కాకుండా ఈవెన్ ఫారిన్ లాంగ్వేజెస్ అప్పుడు ఆ సమయంలో తెలుసు అనమాట. అప్పుడున్న ముస్లిం రాజు ఏమో, వీళ్ళు తప్పకుండా నా దగ్గర ఉంటే ఇంకా నేను రాజ్యాన్ని ఏలచ్చు మంచిగా అని వాళ్ళిద్దరిని ఆ, తమ అంటే తన రాజ్యంలో ఒక ప్రధానమంత్రి రోల్ కింద సనాతన గోస్వామికి, ఆ, రూప గోస్వామికి ట్రెజరర్ కింద, ఇలాగా ఒక ఇంపార్టెంట్ రోల్స్ ఇచ్చే ప్రయత్నంలో ఏం చేశాడు, ఒకవేళ మీరు ఇలాంటి జాబ్ చేయకపోతే మీ వైష్ణవ అంటే మీ బ్రాహ్మణ కుటుంబాలన్నిటినీ నేను ఇక్కడి నుంచి వెలేస్తాను, లేకపోతే హింసిస్తాను, చంపుతాను అనే భయపెడతాడనమాట. వాళ్ళందరి రక్షణ కోసం ఏం చేశారు రూపగోస్వామి, సనాతన గోస్వామి? ఇంకేంటి ఎలాంటి ఆప్షన్ లేక వాళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆ హుసేన్, నవాబ్ హుసేన్ అండ్ ఆధ్వర్యంలో వాళ్ళు అక్కడ జాబ్ చేస్తారనమాట. వాళ్ళు జాబ్ తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల ఏమైంది, బ్రాహ్మణ కులంలో ఉన్న వాళ్ళందరూ
వీళ్ళిద్దరినితో పాటు వాళ్ళ ఫ్యామిలీని మంచిని బ్రాహ్మణ కులం నుంచి వెళ్ళేసేస్తారు. అప్పటి నుంచి వాళ్ళు ఇలాగ ఒక మ్లేచ్ఛకుడికి, ఒక మ్లేచ్ఛుడు, ఒక యావనుడికి సేవ చేస్తున్నామా అనే ఒక పరిస్థితిలో ఉండిపోయారనమాట. అందుకే ఇక్కడ సనాతన్ కోసం ఏం చెప్తున్నాడు? ఐ మోస్ట్ లో బోర్న్ పర్సన్, ముని నీచ జాతి, నేను నీచ జాతుడిని. ఎందుకంటే నేను ఒక మ్లేచ్ఛుడికి సేవ చేస్తున్నాను. అంటే ఒక మ్లేచ్ఛుడు, ఆవు మాంసం తినే ఒక వ్యక్తికి నేను అదిలో నేను జాబ్ చేస్తాను. సో ఇలాంటి ఒక వినమ్ర భావంతో ఇక్కడ చెప్తాడు. నాకు అలాంటి అర్హత లేదు. ఈ స్మృతి, వైష్ణవ స్మృతిని ప్రచారం చేసే అర్హత నా దగ్గర లేదు. ఆ, ఆ, అండ్ నాకు అలాంటి వ్యవహారం గురించి కూడా సరిగ్గా తెలియదు అని ఒక అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మహాప్రభు, నేను చేయనట్లేదు ఆయన. ఏమంటున్నాడు? సేవ చేసే అర్హత నా దగ్గర లేదు కదా, ఏం చెయ్యను అని ప్రశ్న ఇక్కడ. చాలామంది ఏం చేస్తారు? సేవ వస్తే, ప్రభుజీ నేను చెయ్యను ప్రభు అని డైరెక్ట్గా చెప్తారు. అరే, సేవ ఇస్తారంటే ఎంపవర్మెంట్ ఉంది నా వెనకాతల. మీకు అది సాధ్యమా అసాధ్యమా అని గురించి ఆలోచించకూడదు. ఆ, మనకి అర్హత ఉందా లేదా అని ఆలోచించుకోవచ్చు, కానీ నేను అది చేయగలనా చేయలేనా గురించి ఆలోచించకూడదు సేవ ఇచ్చినప్పుడు. ఉమ్. చాలామంది సేవ చేయగలిగినప్పుడే తీసుకుంటారు, చేయలేనప్పుడు వద్దు పువ్వు అంటారు. ఆ, కాబట్టి వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే ఆ సేవ నుంచి అప్పుడే తీసుకుంటారు సేవ. అలా ఉండకూడదు అన్నమాట. మన అర్హత, నాకు ఒక ఆధ్యాత్మిక అర్హత లేదు ఈ సేవ చేయడం కోసం అనే భావనతో ఇక్కడ సనాతన గోస్వామి వ్యక్తం చేస్తాడు. సూత్ర కొరి దిశ యది కరహ ఉపదేశ, ఆపానే కరహో యది హృదయ ప్రవేశ్. హరే కృష్ణ. అప్పుడు సనాతన గోస్వామి మహాప్రభువును అర్థిస్తూ అన్నారు, వైష్ణవ ఆచారము గురించిన ఆ కఠినమైన గ్రంథాన్ని ఏ విధముగా వ్రాయాలో మీరు స్వయముగా నాకు చెప్పండి, మీరే నా హృదయంలో ప్రవేశించండి. హరే కృష్ణ. ఈ విధంగా సనాతన గోస్వామి విన్నపం పెట్టుకుంటున్నాడు అనమాట మహాప్రభుతో. దిశ, ఒక ఆదేశ, ఇది కరహ ఉపదేశ, మీరు స్వయంగా దీన్ని నా హృదయంలో ప్రవేశించి మీరు చెప్తేనే హృదయ, మనం చదువుతాం కదా గురు పూజలో, వాట్ ఇస్ దట్, దివ్య జ్ఞాన హృదయ ప్రకాశితో శ్రీ గురు చరణ పద్మ కేవల భకతి సద్మ బంధమోహి సావధాన మాతే. సో ఆ గురు పూజ, గురు వందనలో మనం గమనిస్తాం, గురుముఖ పద్మా వాక్య చిత్తే కోరియా ఐక్య అరన కోరియో మనే ఆశ. గురుముఖ పద్మవాక్య, గురుముఖ, ఇక్కడ చైతన్య మహాప్రభు గురు, ఆయన ముఖ పద్మ ద్వారా, ఆ వాక్య ద్వారా నా హృదయంలో ఒక దివ్య జ్ఞాన, ఒక దివ్య జ్ఞానం ప్రకాశనం అవుతే ఏమవుతున్నప్పుడు అప్పుడు నేను దీన్ని రాయగలను, చేయగలను. అంటే నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకంకి ఫౌండేషన్ ఏంటి? గురువు మీద శ్రద్ధ. ఈ విధంగా తన విన్నపాన్ని వ్యక్తం చేస్తాడు. తబే తార దిశ స్ఫురే మోని చేర హృదయ, ఈశ్వర తుమి హే కరహ సేయి సిద్ధ్య హోయ్. హరే కృష్ణ. మీరు స్వయముగా నా హృదయంలో ప్రకటమై ఆ గ్రంథాన్ని వ్రాయటానికి నాకు నిర్దేశాన్ని ఇస్తే నీచ జన్మడైన దానిని నేను వ్రాయగలుగుతాను. మీరు సాక్షాత్తుగా దేవదేవుడే కనుక దీనిని మీరు చేయగలరు. మీరేది నిర్దేశించినా అది పూర్ణంగానే ఉంటుంది. హరే కృష్ణ. మీరు ఏది నిర్దేశించినా అది పూర్ణంగానే ఉంటుంది. వాట్ ఎవర్ యు ఇన్స్ట్రక్ట్, ఆ నమ్మకం గురువు పట్ల ఉండాలి వ్యక్తికి. ప్రభుపాదికి భక్సిజాన్ ఠాకూర్ మీద అలాంటి నమ్మకం ఉంది. అరే ఆయన అన్నారు కదా విదేశాలకు వెళ్ళి చేయమని. ఎస్, చేస్తాను, అవుతుంది. నాకు అలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా భక్తి నాయి, వేద నాయి, నామే కుబోరో ఆయన తన జలదూత ప్రార్థనలో వ్యక్తం చేస్తారు ప్రభుపాదులు. నాకు ఈ భక్తి వేదాంత టైటిల్ ఉంది, కానీ ఇందులో నాకు భక్తి లేదు, అలానే వేద జ్ఞానం కూడా లేదు. నేను ఎలా చేయగలుగుతాను? అది ఓన్లీ ఓ కృష్ణ, నువ్వు స్వయంగా నాకున్న ఈ టైటిల్కి అర్హత ప్రకారంగా అక్కడ చేసే ఒక అవకాశాన్ని నువ్వు ఇవ్వవయ్యా అని.
సో ఇలాగా ఒక ఇక్కడ చైతన్య మహాప్రభును గురువు కిందను అదేవిధంగా భగవంతుడి కింద కూడా పరిగణించి సనాతన గోస్వామి మీ కృప ఉంటే తప్పకుండా నేను ఈ పుస్తకాన్ని రాయగలను. ఆ, నాకు అర్హత లేకపోయినా నేను రాయగలను. బికాజ్ ఇది మీరు ఆ, స్వయంగా ఇచ్చిన ప్రకట్ చేశారు కాబట్టి ఇది అవుతుంది తథ్యం, ఇది అవ్వబోతుంది. కానీ నా ద్వారా మీరు చేయాలనుకుంటున్నారు కాబట్టి నాకు ఆ కృపనివ్వండి అని యాచిస్తాడు. ప్రభు కహే యై కరితే కరిబ తుమి మన కృష్ణ సేయి సేయి తమా కరబే స్ఫురణ. హరే కృష్ణ. శ్రీ చైతన్యులు సమాధానమిచ్చారు, నీవు చేయదలుచుకున్నది శ్రీకృష్ణుని అనుగ్రహముచే చక్కగా చేయగలుగుతావు. అతడే నిజమైన అర్థాన్ని నీకు ప్రకటింపజేస్తాడు. హరే ఉమ్. ఇక్కడ గురువు కూడా ఏం చేస్తున్నారు చైతన్య మహాప్రభు, తప్పకుండా వాట్ ఎవర్ అంటే నువ్వు ఏం చేయాలనుకుంటే అది కృష్ణుడి ఆ, అందులో ఆయన కృప ఉంటుంది. కృష్ణుడి ఇచ్చ ఉంది అందులో, నువ్వు అనుకునే దాంట్లో కృష్ణుడి ఇచ్చ ఉంది. సో ఆయనే మీకు స్వయంగా హృదయంలో ఆ ప్రకాశం ఇస్తాడు. అందుకే ఎవరైనా పుస్తకం రాయాలనుకున్నా, ప్రచారం చేయాలనుకున్నా, వాళ్ళకి కావాల్సిన మొదటిది గురువు పట్ల శ్రద్ధ. ఆ, రెండవది గురువు నుంచి ఆ సేవ, ఎంపవర్మెంట్, ఇన్స్ట్రక్షన్. గురువు చెప్పలేదనుకోండి, వి షుడ్ నాట్ గో హెడ్. అని గురువు పర్మిషన్ చాలా అవసరం. ఆ. తర్వాత కృష్ణుడి రెసిప్రికేషన్, ఇది మూడవది, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కృష్ణుడు ఎలా రెసిప్రికేట్ చేస్తారు? కృష్ణుడు ఓకే నీకు ఇచ్చాడని ఎలా తెలుస్తుంది? అది ఇంటర్నల్గా ఒక వ్యక్తి తన సిన్సియారిటీని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సేవ పట్ల, అది ప్రచారం కానివ్వండి, పుస్తకం రాయడం కానివ్వండి, ఏదైనా ఆ ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు తప్పకుండా భక్తుడు ఆ, దాన్ని గమనించగలడు. ఉమ్. అది భగవంతుడు రెసిప్రికేట్ చేస్తాడు హృదయంలో. గురువు పట్ల శ్రద్ధ, గురువు నుంచి ఇన్స్ట్రక్షను, అదేవిధంగా కృష్ణుడి నుంచి రెసిప్రికేషను. ఈ మూడు అవసరం యాక్చువల్లీ ఒక సేవలో సక్సెస్ కావాలంటే. ఉమ్. ఆ, దానికి ఆ కృష్ణుడి నుంచి రెసిప్రికేషన్ కావాలంటే ప్రార్థన భావన ఉండాలి. ఓ వినమ్ర భావంతో ప్రార్థన చెయ్యాలి భగవంతుడికి. అందుకే విగ్రహం ఓన్లీ దర్శనానికి వస్తున్నాను ప్రభు, దర్శనం చేసి వెళ్ళిపోతాం కాదు. యూ షుడ్ హ్యావ్ ప్రే ఎవ్రీ డే, వీ హ్యావ్ టు ప్రే. భగవంతుని ప్రార్థించాలన్నమాట. నాకు ఇలాంటి ఒక అవకాశాన్ని మా గురువు గారు శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళందరూ నాకు ఇలాగ ఒక ఒక స్థాయిని ఇచ్చారు, నన్ను ఎంపిక చేసుకున్నారు సేవ కోసం. నేను ఇందులో ప్రాపర్గా చెయ్యాలి, ముందుకు వెళ్ళాలంటే నీ కృప ఉండాలి ఓ కృష్ణ. ఆ, నీ శక్తి లేకుండా, కృష్ణ శక్తి నాహి తార ప్రవర్తన. కృష్ణ శక్తి లేకుండా ఎవరు ఇంకోళ్ళని పరివర్తనం చేయలేరు. ఆ, తమ ప్రవర్తన ద్వారా ఇంకోళ్ళలో మార్పు రాలేరు. అది కృష్ణ శక్తి ఉండాలి. ఓ కృష్ణ నీ శక్తి లేకుండా ఎలా చేయగలరు? అందుకే మనం చేసే సాధన భగవంతుని యాచిస్తున్నాం అన్నమాట ఆ కృప కోసం. కృష్ణుడు తప్పకుండా రెసిప్రొకేట్ చేస్తాడు ఆ భక్తుడితో, ఎందుకంటే ఆ భక్తుడు తన శుద్ధ భక్తుడి సేవలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి. ఉమ్. ఇప్పుడు మీరు గురువు సేవలో నిమగ్నమైనప్పుడు అవుతుంది, న్యాచురల్గా కృష్ణుడు మీకు సపోర్ట్ చేస్తాడు. ఆ, సో అందుకే మన లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా, గురువు పట్ల శ్రద్ధ, గురు సేవ పట్ల సమర్పణ ఎప్పుడు వదులుకోకూడదు. అందులోనే మనకి శక్తి వస్తుంది. అందులోనే భగవంతుడు ఏం చేస్తాడు, మన జీవితంలో అయ్యే కష్టాలని, ఆస్పెక్ట్ని, వాటి అన్నింటిని పక్కన పెడతాడు. మీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు, వాటిని తట్టుకునే సామర్థ్యాన్ని, వాటిని దాటే బుద్ధిశక్తిని, విచక్షణ శక్తిని ఇస్తాడు. ఆ, అవి లేకుండా ముందుకెళ్ళడం సాధ్యం కాదనమాట. సో అందుకే ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తాను, కృష్ణుడి కృప నీ మీద ఉంది. ఆయన తప్పకుండా నీకు డైరెక్షన్ ఇస్తాడు. అలానే వదిలేదు. గురువు చెప్పచ్చు కదా గురు అలా చెప్పి చైతన్య మహాప్రభు వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. కానీ ఏం చేశాడు, నీకు వైష్ణవ సదాచారం గురించి చెప్పాను కదా రాయమని, సో ఇప్పుడు నేను కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాను. సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, ఒకటి గురువు పట్ల శ్రద్ధ ఉండాలి భక్తుడికి. రెండవది గురువు నుంచి ఎంపవర్మెంట్ ఉండాలి ఇన్స్ట్రక్షన్ ద్వారా. మూడవది కృష్ణుడి రెసిప్రికేషన్ ఉండాలి అనమాట కృష్ణుడి నుంచి. ఇప్పుడు నాలుగవది ఏంటండి, గైడ్ లైన్స్. అంటే ఒక ఒక గైడ్ లైన్స్, ఒక సేవ చేస్తున్నాను ఇది లేకపోతున్నానంటే గైడ్ లైన్స్ ఉండాలన్నమాట. తథాపి ఏ సూత్రేర శున దిగ్దర్శన
शकारन लिखिया दो गुरु आश्रयण. హరే కృష్ణ ప్రభు. నీవు నన్ను సారా సంగ్రహాన్ని అడిగావు కాబట్టి ఈ కొన్ని సూచనలను విను. ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించే పద్ధతిని మొట్టమొదలు వర్ణించవలసి ఉన్నది. మ్మ్. హరే కృష్ణ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ దిగ్దర్శన. దిగ్దర్శన వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ దిగ్దర్శన అంటే ఈజ్ గివింగ్ ఏ సినాప్సిస్. ఒక సినాప్సిస్ ఇస్తున్నాను అనమాట, ఒక గైడ్ లైన్స్ ఇస్తున్నాను అనమాట. ఏమి నువ్వు వేటి మీద నువ్వు ఫోకస్ చేయాలి, ఈ వైష్ణవ సదాచారంలో ఏ ఏ పాయింట్స్ మీద నువ్వు విస్తరించి రాయాలి. అలా చైతన్య మహాప్రభు ఈ శ్లోకాల్లో వచ్చే వచ్చే 30 నుంచి సుమారు ఒక 34 35 దాకా ఈ విల్ ఎక్స్ప్లెయిన్. 30 లాస్ట్ ఇన్స్ట్రక్షన్ దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇవి మనము ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం దీని గురించి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే అనువాదము తాత్పర్యము చదువుకుంటూ వెళ్దాం. ఓకే, ఇన్స్ట్రక్షన్స్. మొదటిది ఇన్స్ట్రక్షన్ చెప్పాడు ఇక్కడ, ఒకడు గురు పాద ఆశ్రయ. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. గురు ఆశ్రయణ, ఇది మొదటిది అనమాట. ఎస్ మోహిని మాతాజీ, మనము ఈ కొంతసేపు ఇంకా ఈ పాయింట్స్ అయిన తర్వాత అప్పుడు మీ క్వశ్చన్ తీసుకుందాం. ఓకే, హరే కృష్ణ. 30 నంబర్ శ్లోకం. గురు లక్షణ శిష్య లక్షణ దోనార్ పరీక్షణ సేవ్య భగవాన్ సర్వమంత్ర విచారణ. హరే కృష్ణ. నీవు రాసే గ్రంథము ప్రామాణిక గురువు ప్రామాణిక శిష్యుని లక్షణాలను వర్ణించాలి. తరువాత గురువును స్వీకరించే ముందు ఆయన స్థితి గురించి విశ్వాసం నిశ్చయము కలిగి ఉండాలి. అదే విధముగా గురువు కూడా శిష్యుని స్థితి గురించి నమ్మకము కలిగి ఉండాలి. దేవదేవుడైన శ్రీకృష్ణుని పూజాద్వేయముగా వర్ణించాలి. కృష్ణుని ఆరాధనకు అట్లే రామాది ఇతర భగవద్ అవతారాల ఆరాధనకు బీజపంత్రాలను నీవు వర్ణించవలసింది. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇది గురువు క్వాలిఫికేషన్స్ ఏమిటి, శిష్యుడి క్వాలిఫికేషన్స్ ఏమిటి, శిష్యుడి పొజిషన్ ఎలా ఉండాలి, గురువు పొజిషన్ ఏమిటి, ఎలాగా, ఇది మనం ఐడిసిలో చేసుకుంటాం కదా. సో మీరు గమనిస్తే ప్రభుపాదులు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేశారు ఇస్కాన్లో. వైష్ణవ సదాచారం ఆస్పెక్ట్స్ ఇవన్నమాట. మొదటిది గురు పాదాశ్రయ్. మీ రూపగోస్వామి ఇచ్చిన 64 భక్తి సూత్రాల్లో కూడా మొదటిది ఏంటంటే గురు పాదాశ్రయ్. మొదటి 5 కూడా గురువుని ఉద్దేశించి ఉంటాయి. గురు పాదాశ్రయతో మన భక్తి ఆరంభం అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ప్రభుపాదులు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఇస్కాన్లో మెటీరియలైజ్ చేశారు, సిస్టమ్స్ ద్వారా ఇచ్చారనమాట. ఓకే, అండ్ దెన్ అక్కడ భగవంతుడి సేవ కోసం బీజ మంత్రాలు. ఓకే, ఒక భగవంతుని ఎలా పూజించాలి, ఆరాధించాలి, ఉపచారాలు ఏమిటి, బీజ మంత్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. విశేషంగా ఎవరైతే విగ్రహ సేవలో ఉంటారో వీళ్ళకి రీసెంట్గా మేము భక్తులకి మనం ట్రైనింగ్ తీసుకున్నాం అనమాట. కాంగ్రిగేషన్ డివోటీస్కి, ఎవరైతే బ్రాహ్మణ్ ఇనిషియేటెడ్ అండ్ ఫస్ట్ ఇనిషియేటెడ్ వాళ్ళకి ఏ విధంగా విగ్రహ సేవ చేయాలి. సో ఇలాంటివన్నిటి ప్రభుపాద ఇవన్నీ మెటీరియలైజ్ చేశారు విత్ ఇన్ ద ఇస్కాన్. నెక్స్ట్ మంత్ర అధికారి మంత్ర సిద్ధి ఆదిశోధన దీక్ష ప్రాత స్మృతి కృత్య శౌచ ఆచమన. హరే కృష్ణ. మంత్రము స్వీకరించడానికి యోగ్యతను, మంత్రసిద్ధిని, మంత్ర పవిత్రీకరణ, దీక్ష, ప్రాప్తకాల కృత్యాలు, భగవంతుని స్మృతి స్మరణ, పారిశుద్ధ్యము, ఆచమనము గురించి నీవు చర్చించవలసింది. ఇది మనం పొద్దున్న లేవగానే చేసేవన్నమాట. ఓకే, గురు నేను శ్రద్ధతో స్వీకరించాను, శిష్యుడయ్యాను. శిష్యుడయ్యారంటే మంత్ర దీక్ష. మంత్ర దీక్షలో మంత్ర ప్యూరిఫికేషన్ ఏమిటి, ఆ మంత్రని ఏ విధంగా మంత్ర సిద్ధిని పొందాలి. ఓకే, నీ మంత్ర నామ ఆశ్రయం అవ్వాలన్నమాట. హరినామం గురించి ఇక్కడ అనమాట. తర్వాత కాలకృత్యాలు ఏ విధంగా చేయాలి. ఒక వైష్ణవుడు ఒక సాధారణ వ్యక్తి, ఒక జంతువు, వీళ్ళు చేసే కాలకృత్యాలు, రెగ్యులర్ చేసే కాలకృత్యాలు వేరుగా ఉంటాయన్నమాట. మనం వ్యక్తిని చూసి అర్థం చేసుకోగలం. వీడు చేసే రెగ్యులర్ డ్యూటీస్, మార్నింగ్ డ్యూటీస్, శౌచ్యం, ఇవన్నీ వేరుగా ఉంటాయి ఒక వైష్ణవుడు వైష్ణవి చేసేది.
ఒక సాధారణ వ్యక్తి చేసి వేరుగా ఉంటాయి. మీ లైఫ్లో కూడా గమనించండి. ఎవరైతే డివోటీస్ అవుతారో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇవన్నీ ఒక స్టాండర్డ్లోకి వస్తాయన్నమాట. వీటి గురించి ఇక్కడ మహాప్రభు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సనాతన్ గోస్వామికి. దంతధావన స్నాన సంధ్యాది వందన గురు సేవ ఊర్ధ్వపుండ్ర చక్రాది ధారణ. హరే కృష్ణ ప్రభు. పొద్దుననే ప్రతిరోజు దంతధావనం చేయటము, స్నానము చేయటము, భగవంతుని స్తుతించటము, గురువందనము చేయటము అనే పద్ధతిని నీవు వివరించవలసింది. గురువును సేవించడం, శరీరాన్ని పుండ్రములతో అనగా తిలకము 12 చోట్ల అలంకరించుకోవటం, భగవన్నామాలను లేదా భగవంతుని చిహ్నాలైన గురుచక్రాల వంటి వాటిని శరీరముపై ముద్రించుకోవటం పద్ధతిని కూడా వర్ణించవలసింది. హరే కృష్ణ. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఆయన వ్యక్తిగతంగా ఒక శారీరకంగా ఏ విధంగా వైష్ణవుడు ముస్తాబ్ అవ్వాలి దీని గురించి ఇక్కడ ఆయన వివరిస్తాడు అనమాట. వివరించమని చెప్తారు. గోపీ చందన మాల్య ధృతి తులసి ఆహరణ వస్త్రపీఠ గృహ సంస్కార కృష్ణ ప్రబోధన. హరే కృష్ణ ప్రభు. దీని తరువాత శరీరాన్ని గోపీచందనముతో అలంకరించుకోవటం, తులసి కంఠమాలను ధరించటము, తులసి దళాలు కోయటం, వస్త్రపీఠములను శుభ్రపరచటము, ఇల్లు శుభ్రము చేసుకోవటము, ఆలయాలకు వెళ్ళటము, కృష్ణుని ధ్యానాన్ని ఆకర్షించటానికి గంట కొట్టటము పద్ధతిని వర్ణించవలసింది. పంచషోడశ పంచశాత్ ఉపాచర్య అర్చన పంచకాల పూజ ఆరతి కృష్ణేర భోజన శయన. హరే కృష్ణ ప్రభు. శ్రీ విగ్రహారాధనను కూడా వర్ణించవలసింది. అందులో కృష్ణునికి ప్రతిరోజు కనీసము 5 సార్లు నైవేద్యము పెట్టడం, సమయానుకూలముగా శయనింపజేయటం చేయాలి. 5, 16 లేదా 50 ఉపచారాలతో అర్చన హరతి పద్ధతిని కూడా వర్ణించవలసి ఉన్నది. హరే కృష్ణ. మధ్య మీరు కొంచెం మంచినీళ్ళు తాగండి. ఓకే, గొంతు పట్టేసింది మీది. అండ్ మీ వాయిస్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది. మీరు లో వాయిస్ లో కూడా చదవచ్చు. ఓకే, అయితే మీకు కష్టం అయితే ఇంకో ఎవరికైనా ఇవ్వచ్చు. ఏం పర్లేదు ప్రభు. శ్రీమూర్తి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో ఆయన చెప్తాడనమాట. పంచషోడశ పంచాతను భగవంతుడికి చేసే ఉపచారాల గురించి చెప్తున్నారనమాట. ఏ విధంగా చెయ్యాలి, భగవంతుని ఎన్నిసార్లు నైవేద్యం పెట్టాలి, ఎప్పుడు పడుకోబెట్టాలి, లేకపోతే ఉపచారాలు షోడశోపచారాలు ఉన్నాయి, లేకపోతే పచ అంటే ఒక 50 ఉపచారాలు ఉన్నాయి, లేకపోతే 10 ఉపచారాలు, లేకపోతే 12 ఉపచారాలు, 5 ఉపచారాలు, ఇలా వీటి గురించి వర్ణించబడ్డారు. శ్రీమూర్తి లక్షణార శాలగ్రామ లక్షణ కృష్ణక్షేత్ర యాత్ర కృష్ణమూర్తి దర్శన. హరే కృష్ణ ప్రభు. భగవంతుని లక్షణాలను అంటే శాలగ్రామశిల లక్షణాలను చర్చించవలసింది. ఆలయాల్లో శ్రీ విగ్రహ దర్శనము గురించి, బృందావన ముద్ర ద్వారకా వంటి తీర్థక్షేత్ర యాత్ర గురించి చెప్పవలసింది. తీర్థయాత్రల గురించి ఇప్పుడు మనం చేస్తాం చూడండి. ఇప్పుడు ఇస్కాన్లో ప్రభుపాద కృప వల్ల ఇవన్నీ ఒక్కొక్కటి. ఓకే, భగవంతుడి క్యారెక్టరిస్టిక్స్, విగ్రహ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, శాలిగ్రామ్ని ఎలాగ పరిశీలించాలి, ఏమి ఆస్పెక్ట్స్, ఇవన్నీ కూడా విశ్లేషించమంటాడు. నామ మహిమ నామ అపరాధ దూరే వర్జన వైష్ణవ లక్షణ సేవ అపరాధ ఖండన. హరే కృష్ణ ప్రభు. నామ మహిమను కీర్తించవలసింది. నామ భజన చేసేటప్పుడు సావధానంగా అపరాధాలను విడిచిపెట్టాలని వివరించవలసింది. వైష్ణవుని లక్షణాలను కూడా వర్ణించు. నానా రకాల సేవాపరాధాలను త్వజించమని లేదా పరిహరించమని చెప్పవలసింది. హరే కృష్ణ. మాతాజీ మీరు ఇంకెవరికైనా ఇవ్వండి, కొంచెం సైలెంట్ అవ్వండి. ఓకే, కష్టం అవుతుంది. హరే కృష్ణ ప్రభు. తీసుకోమనండి ఎవరన్నా. మోహిని రూప్ మాత చేస్తుంది. ఓకే, మీ దగ్గర ఉందా తెలుగు? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. సో ఇక్కడ వైష్ణవ నామపరాధాలు, హరినామ అపరాధాలు, సేవ అపరాధాల గురించి కూడా వర్ణించమంటాడు. ఇవన్నీ తెలుసుకోవాలి. వైష్ణవ లక్షణంలో ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు గురించి వర్ణించమంటాడు.
శంఖ జల గంధ పుష్ప ధూపాది లక్షణ జపస్తుతి పరిక్రమ దండవాత వందన. హరే కృష్ణ. జలము, శంఖము, పూలు, ధూపము, దీపము వంటి పూజా ద్రవ్యాలను వర్ణించవలసింది. నెమ్మదిగా జపం చేయడము, స్తోత్రము చేయడము, ప్రదక్షిణ ప్రదక్షిణలు, దండ ప్రణామాల గురించి కూడా చెప్పవలసింది. ఇవన్నీ వీటిని అన్నింటినీ జాగ్రత్తగా వర్ణించాలి. హరే కృష్ణ. సో ఇక్కడ ఇక్కడ ఏం చేశారంటే మహాప్రభు గైడ్ లైన్స్ ఇస్తున్నారనమాట. దీన్ని సనాతన్ కోసం హరిభక్తి విలాసులు ఎలాబరేట్ చేస్తారనమాట. వెరీ డీటెయిల్డ్గా మనం మనం చేసే సదాచరణలు కూడా ఇవన్నీ ఒక్కొక్కటి కవర్ చేద్దాం డీటెయిల్స్గా. పురశ్చరణ విధి కృష్ణ ప్రసాద భోజన అనివేదిత త్యాగ వైష్ణవ నిందాదివర్జన. హరే కృష్ణ. పురస్చరణ చేసే పద్ధతి, కృష్ణ ప్రసాదాన్ని తినడము, నైవేద్యము పెట్టని ఆహారాన్ని త్యజించడము, భగవద్భక్తులను నిందించకపోవడము వంటి విషయాలను కూడా నీవు వర్ణించవలసింది. హరే కృష్ణ. సో పురశ్చరణ విధి, ఇప్పుడు ఒక భగవంతుడికి సేవ అవన్నీ అయిన తర్వాత ఎలాగ ఫస్ట్ నెక్స్ట్ కన్క్లూడింగ్ రైట్స్ అనమాట. అవి ఎలా చెయ్యాలి, కృష్ణ ప్రసాద భోజనం ఎలా చెయ్యాలి, అలాగే వైష్ణవ నింద నుంచి ఎలా మనం కాపాడుకోవాలి. మహాప్రభు ఒక వ్యక్తి పర్సనల్ శారీరక వైష్ణవ సదాచారం నుంచి ఒక భక్తులతో వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించాలనే ఆస్పెక్ట్స్ గురించి కంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ. నిందాదివర్జన వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ మన డివోటీ సాంగత్యంలో ఉన్నప్పుడు చాలాసార్లు మనం ఏంటనుకుంటాం, వ్యక్తిగతంగా నేను పాటిస్తే సరిపోతుంది అనుకుంటాం. కాదు, వ్యక్తిగతంగా పాటించడంతో పాటు మన వైష్ణవ వ్యవహారంలో కూడా ఏ విధంగా మనం ప్రవర్తిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. వైష్ణవ నింద మీద భయం ఉండాలి మనకి. భయం ఉన్న చోట భక్తి కూడా ఉంటుంది. అది కష్టం, నిజమే. కానీ నింద పట్ల భయం ఉండాలి. నింద వైష్ణవ నింద పట్ల ఎప్పుడు వెళ్ళకూడదు. అప్పుడప్పుడు మనం తెలియక చేస్తూ ఉంటాం అనమాట. అందుకే ఇక్కడ చైతన్య మహాప్రభు దీని గురించి విస్తరించమంటారు. సో వైష్ణవ నిందను వర్జన అది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, దీని గురించి కూడా ఎలాబరేట్లీ సనాతన్ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట హరిభక్తి విలాసులో. సాధు లక్షణ సాధు సంగ సాధు సేవన అసత సంగ త్యాగ శ్రీ భాగవత శ్రవణ. హరే కృష్ణ. భక్తుని లక్షణాలను, భక్తులతో సాంగత్యం చేసే పద్ధతి, సేవ ద్వారా భక్తుని సంతృప్తి పరిచే పద్ధతి, అభక్తుల సాంగత్యాన్ని విడిచే పద్ధతి నీవు వివరించాలి. శ్రీమద్ భాగవత నిత్య శ్రవణ విలువను కూడా నీవు వివరించాలి. హరే. ఇప్పుడు వైష్ణవ సాంగత్యంలో ఎవరి వైష్ణవుడు ఎలా ఉంటాడు, ఎలా పరిశీలించాలి, ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు తెలుసుకోవాలి. ఇది దాన్ని బట్టి ఎవరి సాంగత్యాన్ని మనం కోరుకోవాలి, ఎవరికి సాంగత్యాన్ని ఇవ్వాలి, ఎవరి సాంగత్యాన్ని నుంచి దూరంగా ఉండాలి, ఇవి కూడా తెలుసుకోవాలి. ఎవరు అలా సాంగత్యంలో ఉన్న వాళ్ళతో ఏ విధంగా వాళ్ళకి ఏ సేవ చేయడం వల్ల వాళ్ళకి సంతృప్తి పరచాలి. సో వీటన్నిటి గురించి కూడా వర్ణించమంటాడు. అందులో చేసే లక్షణాలను భాగవత శ్రవణం దాని గురించి ఏ విధంగా చేయాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. మనం ఆన్లైన్లో పెడుతున్నాం మీటింగ్స్ కదా, అందరూ అటెండ్ అవుతున్నారు. ఓకే, మీ మార్నింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అందులో కూడా మీరు చెప్పచ్చు, నేను జూమ్లో ఉన్నాం కదా, అక్కడ వైష్ణవ సదాచారం ఎలా ఉంటుందని. ఎస్, అక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఎవరికి ఆప్షన్ ఇస్తున్నాం, మనం వింటున్నాము, చెప్తున్నాము, వింటున్నాము, రెండు ఉంటాయి. ఓకే, ఆ మర్యాద మెయింటైన్ చేస్తున్నానా భక్తులతో ఉన్నప్పుడు. ఇప్పుడు కొంతమంది అందులో పొరపాట్లు చెయ్యొచ్చు. ఆ పొరపాట్లు మనం ఎలా గమనిస్తున్నాం, దానికి ఏ విధంగా మనం వ్యక్తిగతంగా దానికి మనం ఏ విధంగా రెసిపికేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఒక మాతాజీ చదివింది అనమాట. ఆవిడ ఎంత కష్టపడి చదివింది, యూ హ్యావ్ టు సీ సమ్ గుడ్ క్వాలిటీస్. ఓకే, గొంతు బాగుపోయినా చేసింది ఆవిడ. తర్వాత మనమే అన్నాం, మాతాజీ కొంచెం మీరు రిలాక్స్ అవ్వండి, ఇంకో మాతాజీకి ఇవ్వండి అని. సో అందులో మనం మంచి లక్షణం చూడొచ్చు. కానీ కొంతమంది ఏమంటారు, వాళ్ళ కళ్ళే వింతగా ఉంటాయి అన్నమాట, వాళ్ళ ఆలోచనే వింతగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, అరే ఇదేంటిది, అది ఎంత చెప్తున్నా ఆవిడ వదలట్లేదు ఏంటి అని కూడా చెప్పచ్చు. సో మనం ఏ విధంగా గమనిస్తున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనే ఆస్పెక్ట్స్
మన ఇంటర్నల్లీగా ముందు మనం సరిదిద్దుకోవాలన్నమాట. అప్పుడు మనం ఎన్నో అద్భుత ఆస్పెక్ట్స్ గమనించగలం భక్తుల్లో. సో స్క్రీన్లో ఉన్న ప్రభుజీ వైష్ణవ సంగతిలో లేను, నేను దూరంగా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది ప్రభుజీ అంటే ఇంకా భక్తిలో మనం ముందుకు వెళ్ళాం. ఆ? ఈ సాంగత్యం అనేది ఎలాంటిదంటే డైమండ్ లాంటిది అనమాట. భక్తుల సాంగత్యం ఒక వజ్రం లాంటిది అనమాట. ఆ వజ్రం షార్ప్గా ఉంటుంది. ఇట్టడి చేస్తే మీకు చెయ్యి తెగచ్చు. ఆ? కానీ అదే వజ్రం చాలా విలువ ఎక్కువ ఉంటుంది. సో అది మనం తీసుకున్నప్పుడు చాలా ప్రాపర్గా వివరించాలి. ఆ. దినకృత్య పక్షకృత్య ఏకాదశి ఆది వివరణ మాసకృత్య జన్మాష్టమ్యాది విధి విచారణ. హరే కృష్ణ. ప్రతిరోజు చేయవలసిన కర్మలను, ప్రతిపక్షంలో చేయవలసిన కర్మలను, విశేషంగా ఏకాదశి వ్రతాన్ని పాటించే పద్ధతిని వివరించవలసింది. ప్రతి నెల చేయవలసిన కర్మలను విశేషంగా జన్మాష్టమి, రామనవమి, నృసింహ చతుర్దశి వంటి ఉత్సవాలను చేసే పద్ధతిని కూడా వివరించవలసింది. హరే కృష్ణ. సో వీటిని కూడా ఏకాదశి, చాలా మంది ఏకాదశి అంటే ఒకటి ఉపవాసం అని అనుకుంటారు. కానీ ఏకాదశి అనేది యాక్చువల్లీ ఉపవాసంతో పాటు మనం నామ సంకీర్తన భాగవత శ్రవణలో నిమగ్నమే ఉండాలి అనమాట. ఇవన్నీ తెలుసుకోవాలి. దాని గురించి వివరించమంటారనమాట. ఏకాదశి జన్మాష్టమి వామన ద్వాదశి శ్రీరామనవమి ఆర నరసింహ చతుర్దశి. హరే కృష్ణ. ఏకాదశి, జన్మాష్టమి, వామన ద్వాదశి, రామనవమి, నృసింహ చతుర్దశి వీటన్నింటినీ వర్ణించాలి. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం ఇంకా ఒక 15 మినిట్స్ వెళ్దాం, 7 o'clock దాకా ఇది కవర్ చేద్దాం. ఓకే, లాస్ట్ వర్స్. ఏ శబే విధ త్యాగ అవిద్య కరణ ఆకరణే దోష కైలే భక్తిరా లంబన. హరే కృష్ణ. విద్య ఏకాదశిని విడిచిపెట్టడము, విశుద్ధ ఏకాదశిని పాటించడము గురించి నీవు చెప్పాలి. ఏకాదశి పాటించకపోవడంలో దోషాన్ని కూడా నీవు వివరించాలి. వీటన్నింటి విషయంలో భక్తుడు అత్యంత సావధానుడై ఉండాలి. అతడు సావధానునిగా ఉండకపోతే భక్తి యోగ నిర్వహణలో నిర్లక్ష్యము చేస్తాడు. హరే కృష్ణ ప్రభు. ఏకాదశి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఇక్కడ అంటే మిక్స్డ్ ఏకాదశి అంటే ఏంటండి? మిశ్రణ ఏకాదశి అంటే ఏకాదశి తిథిలో దశమి కూడా ఉంటుందన్నమాట. దశమి ఉన్నప్పుడు ఆ ఏకాదశిని మనం అప్పుడు ఆ రోజు మనం ఉపవాసం చెయ్యం. నెక్స్ట్ వచ్చే ద్వాదశి, ఆ మహాద్వాదశి ఎంతో అద్భుతమైనది అనమాట. అప్పుడు ఆ మహాద్వాదశి రోజున ఎవరైతే వ్రతం చేస్తారో ఏకాదశి వ్రతం, దెల్ గెట్ భక్తి సుకృతి. ఏకాదశి ఒక తపస్సు లాంటిది కాదు, ఒక నోము లాంటిది కాదు. ఓకే, నోము చేశాను పుణ్యం వచ్చిందని కాదు. ఏకాదశి భక్తి సుకృతిని పెంచుతుంది అనమాట. సో అందుకే ఇవన్నీ తెలుసుకోవాలి. స్పెసిఫిక్గా ఇక్కడ మహాప్రభు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు సనాతన గోస్వామికి. సో ఇది మనం ఇక్కడ గమనిస్తాం. నెక్స్ట్, సర్వత్ర ప్రమాణ దివే పురాణ వచన శ్రీమూర్తి విష్ణు మందిర కరణ లక్షణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి ప్రభుజీ? అంటే ఇంకోళ్ళు ఎవరైనా చదువుతా అంటే వాళ్ళని చదవమని అంటారు. వేరే ఎవరైనా చదవాలనుకుంటే చదవచ్చు. దేర్ ఆర్ ఫ్యూ శ్లోకాస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. లక్ష్మీ మాత. హరే కృష్ణ, ప్రణామాలు ప్రభుజీ. నేను చదువు. చదవండి. వైష్ణవ ఆచారము, వైష్ణవ మందిర నిర్మాణము, శ్రీ విగ్రహ ప్రతిష్టాపనము గురించి నీవు ఏది చెప్పినా పురాణ దర్శనమునే బలపరచాలి. పురాణాల ఆధారంగా రాయమంటారనమాట. అందుకే హరిభక్తి విలాస్లో సనాతన గోస్వామి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రిఫరెన్సెస్ కోట్ చేస్తాడనమాట పురాణాల నుంచి. అలాగే మన వైష్ణవ్ ఎటికెట్ గురించి కూడా ప్రభుపాదులు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వైష్ణవ్ ఎటికెట్ మీద సుమారు మొత్తం కలిపి ఒక చోట పెట్టాము. ఒక సుమారు 15 to 20 ఇన్స్ట్రక్షన్స్ శ్రీల ప్రభుపాద్ డిఫరెంట్ టైమ్స్లో లెటర్ ద్వారా, లేకపోతే కొన్ని కన్వర్జేషన్లో, కొన్ని లెక్చర్ ద్వారా ఆయన వైష్ణవ్ ఎటికెట్ గురించి చెప్పారనమాట. అది ఎంత ఇంపార్టెంట్ డివోటీస్ కానీ. సామాన్య సదాచార ఆర వైష్ణవ ఆచార కర్తవ్య సబస్ అస్మార్త వ్యవహార. హరే కృష్ణ ప్రభు. వైష్ణవుని ఆచారము కర్మల గురించి సామాన్య విశేష వర్ణనము ఇవ్వవలసింది. చేయవలసినవి చేయకూడనివి కూడా చెప్పవలసింది. వీటన్నింటికి
వీటన్నింటినీ విధులు ఆచారాల రూపంలో వివరించాలి. ఉమ్. హరే కృష్ణ. అందుకే దీన్ని వైష్ణవ ఎటికేట్ అని అంటాం. ఓకే, వైష్ణవ ఆ, ఆ, అను, వ్యవహార, వైష్ణవ సదాచార, ఆ, ఇలాగ వైష్ణవ స్మృతి, వైష్ణవ స్మృతి అనే ఈ టైటిల్స్ కూడా ఎలా వచ్చినాయండి? ఇక్కడ మహాప్రభు చెప్పారు కాబట్టి ఆ టైటిల్స్ వచ్చినాయి. ఆ, సో మహాప్రభు ఈ టైటిల్ ఇవ్వకుండా సనాతన గోస్వామిలో పెట్టేవాడే కాదు. దిస్ వైష్ణవ రెగ్యులేషన్స్, వైష్ణవ ఎటికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ వర్డ్ వెనకాల ఒక ఇన్స్ట్రక్షన్ ఉందన్నమాట. సో ఇది ఒక గురు పరంపర వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవన్నీ చేశారు. ఏ ఈ సంక్షేప సూత్ర కైలు దిగ దర్శన ఎబితు మీలికి కృష్ణ కరబే స్ఫురణ. హరే కృష్ణ. ఈ విధముగా నేను వైష్ణవ విధులను సంక్షిప్తముగా చెప్పాను. నీకు కొంత మార్గదర్శనము చేయటానికే దీనిని నేను కొద్దిగా చెప్పాను. వీటిని నీవు వ్రాసినప్పుడు శ్రీకృష్ణుడే నీకు ఆధ్యాత్మికంగా స్ఫూర్తి కలిగించి తోడ్పడతాడు. హరే కృష్ణ. సో ఒక సేవ వచ్చినప్పుడు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? మొదట మొదట మీకు గురువు మీద శ్రద్ధ ఉండాలి. రెండవది గురువు నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ ఉండాలి, ఎంపవర్మెంట్. మూడవది కృష్ణుడి రెసిప్రికేషన్ ఉండాలన్నమాట. ఎస్ యూ కెన్ స్టార్ట్ ఇట్, ఎస్ యూ కెన్ డూ ఇట్. తర్వాత నాలుగవది గైడ్ లైన్స్. ఏమేం గైడ్ దానికి ప్రార్థన చేయాలన్నమాట బేసికల్లీ, కృష్ణుడి రెసిప్రికేషన్ కోసం. తర్వాత గైడ్ లైన్స్ అనమాట. ఓకే, ఏ గైడ్ లైన్స్? అవన్నీ ఇక్కడ దాకా 345 దాకా ఆయన గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. వేటి మీద నువ్వు రాయాలి, ఏం ఫోకస్ చేయాలి, ఏం ఫోకస్ చేయకూడదు, ఇవన్నీ రాసి అప్పుడు లాస్ట్లో నువ్వు రాయడం స్టార్ట్ చేస్తే అప్పుడు కృష్ణుడు తప్పకుండా ఆ స్ఫూర్తినిస్తాడు ఫర్దర్. అప్పుడు సేవ స్టార్ట్ చేయాలి. ఓకే, గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేస్తేవా? ప్రభు ఇంకా ఇన్స్పిరేషన్ రాలేదు ప్రభుజీ, ఇంకా టైం పడుతుంది అనట్లేదు ఇక్కడ సనాతన గోస్వామి. వెంటనే రాయడం స్టార్ట్ చేస్తాడు. అలా స్టార్ట్ చేసినప్పుడు కృష్ణుడు కూడా రెసిప్రియేట్ అవుతారనమాట. మనం కూడా సేవలో ఒక అడుగు వేయాలి. అడుగు వేయకుండా మనం కూర్చుని ఉంటే, ఇప్పుడు పుస్తక వితరణలో అడుగు వేయకుండా కూర్చుంటే అవుతుందండి? అవ్వదు. అడుగు వేయండి. ఒక అడుగు పెడితే కృష్ణుడు కూడా రెసిప్రియేట్ అవుతాడు మీతో. ఈ విధంగా ఇక్కడ సనాతన గోస్వామికి మహాప్రభు ఒక ఎష్యూరెన్స్ ఇస్తారనమాట. డోంట్ వరీ, గో హెడ్. కృష్ణుడి మీకు ఇస్తాడు. ఏ ఇత కైల ప్రభుర సనాతన ప్రసాద యార శ్రవణ చిత్తేర కందే అవషాడ. హరే కృష్ణ ప్రభు. ఈ విధముగా నేను సనాతన గోస్వామిపై శ్రీ చైతన్య మహాప్రభు కరుణను వర్ణించాను. దీనిని వినినప్పుడు హృదయ కల్మషం పూర్తిగా తొలగిపోతుంది. హరే కృష్ణ. సో ఈ విధంగా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి సనాతన గోస్వామికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ గురించి మహాప్రభు విస్తరిస్తాడు అన్నమాట. తర్వాత ఆయన అంటాడు, ఈ సనాతన గోస్వామి ఎవరు అని నెక్స్ట్ శ్లోకాల్లో వర్ణిస్తాడు. ఈయన సాధారణ వ్యక్తి కాదు. ఇది విశేషంగా కవికర్ణపూర దీని గురించి ఒక ఒక అద్భుత కావ్యాన్ని రాశాడు. మహాప్రభు సనాతన గోస్వామికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ గురించి. నిజ గ్రంథే కర్ణపూర విస్తార కొరియా సనాతన ప్రభు ప్రసాద రకియా చేలికియా. హరే కృష్ణ ప్రభుజీ. కవి కర్ణపూర అనే ప్రామాణిక రచయిత చైతన్య చంద్రోదయం అనే గ్రంథాన్ని రచించారు. శ్రీ చైతన్య మహాప్రభు తమ విశేష కరుణచే సనాతన గోస్వామిని ఏ విధముగా అనుగ్రహించారో ఆ గ్రంథం చెబుతుంది. హరే కృష్ణ. చైతన్య చంద్రోదయ నాటిక, ఇది పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? కవి కర్ణపూర్ణ. ఇందులో మహాప్రభు సనాతన గోస్వామికి ఏ విధంగా కృపను చూపించాడో దాని గురించి విస్తరించాడు. ఇది ఎవరు రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ? ఒక ఆథరు తన పుస్తకంలో ఇంకో ఆథరు పుస్తకం గురించి రిఫరెన్స్ ఇస్తున్నాడు. చూడండి, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అరే ఇంకో టైటిల్ ఇచ్చి అది ఫేమస్ ఎందుకు చేయడం, నా బుక్ ఫేమస్ అవ్వాలని ఆలోచించట్లేదు ఇక్కడ. మీరు అందులో గమనించండి, అందులో మీకు ఉంటుంది. ఏ పుస్తకం అది? చైతన్య చంద్రోదయ నాటికలో కవి కర్ణపూర్ణ ఈ కృప గురించి అద్భుతంగా వర్ణిస్తాడు. అందులో మీరు చూడొచ్చని. ఆ విధంగా అందులో ఉన్న 2 శ్లోకాల్ని రిఫరెన్స్ ఇస్తాడనమాట ఇక్కడ సనాతన గోస్వామి. 3 శ్లోకాలు. గౌదేంద్రస్య సభా విభూషణమనిస్త్యక్త్వయారిదం శ్రియం రూపస్యాగ్రాజయేష ఏవ తరుణిం వైరాగ్యలక్ష్మిం దదే
అంతర్భక్తిరసేన పూర్ణహృదయో భాయే అవధూతాకృతి శైవాలయ పీఠం మహాసర్ ఇవ ప్రీతి ప్రదస్తద్విధం. ఇది హరే సనాతన కృష్ణ. గోస్వామి గురించి వర్ణిస్తాడనమాట. చదవండి మాతాజీ అనువాదం. శ్రీల రూప గోస్వామి జ్యేష్ఠ సోదరుడైన శ్రీ శ్రీల సనాతన గోస్వామి బెంగాలు రాజు హుసేన్ షా కొలువులో అత్యంత ముఖ్యమైన మంత్రిగా ఉండేవారు. ఆయన ఆ సభలో మహోన్నతమైన మణిగా భావింపబడేవారు. సమస్త రాజభోగాలు ఉన్నప్పటికీ ఆయన అన్నింటినీ విడిచి వైరాగ్యలక్ష్మి అనే తరుణిని చేపట్టారు. బాహ్యానికి ఆయన సమస్తాన్ని త్యజించిన అవధూతగా గోచరించినప్పటికీ హృదయములో అనంత భక్తిరస ఆనందాన్ని నింపుకొని ఉండేవారు. ఆ విధముగా ఆయన నాచుతో కప్పబడిన లోతైన సరస్సును పోలారు. భక్తి విజ్ఞానాన్ని ఎరిగిన భక్తులందరికీ ఆయనే ప్రీతి లక్ష్యము. హరే కృష్ణ. భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేవాడు అనమాట. అందుకే ఇక్కడ సనాతన గోస్వామిని మహాప్రభు ఎంచుకున్నారు. నువ్వే ప్రాపర్గా రాయగలవు వైష్ణవ సదాచారం మీద. తం సనాతనం ఉపాగతం మక్ష్ణో దృష్టా మాత్రం అతిమాత్ర దయాద్రిత ఆలింగ పరిగ్రాయత్య దౌర్భ్యాం శానుకంపం అథ చంపక గౌరా. హరే కృష్ణ. సనాతన గోస్వామి తన ఎదుటకు రాగానే శ్రీ చైతన్య మహాప్రభు ఆయనను చూసి దయార్ద్ర హృదయులయ్యారు. సువర్ణ చంపక మేనిఛాయ కలిగిన మహాప్రభు తమ చేతులను చాచి పరమానుగ్రహాన్ని చూపుతూ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. హరే కృష్ణ. సువర్ణ చంపక పుష్పం. ఇక్కడ చంపకాలు ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి. కొన్ని కొన్ని సువర్ణ రంగులో ఉంటాయి అనమాట, బంగారు రంగులో. అలా మహాప్రభు కంప్లెక్షన్ అనమాట ఆయన వర్ణం. ఆయన ఏం చేశాడు? ఆయన ఆలింగించుకున్నాడు సనాతన గోస్వామి. కాలేన బృందావనే కేలివాత్ర లుపే లుప్తేతి తాం క్యాప్యుతం విశిష్య కృపామృతేనాభిశేషేష దేవస్ తత్రైవ రూపం చ సనాతనం చ. హరే కృష్ణ. బృందావనములో శ్రీకృష్ణుని దివ్యలీలా వార్తలు కాలక్రమములో దాదాపుగా లుప్తమయ్యాయి. ఆ దివ్యలీలలను స్పష్టముగా వివరించటానికి శ్రీ చైతన్య మహాప్రభు తమ కృపామృతముతో శ్రీల రూప గోస్వామికి శ్రీల సనాతన గోస్వామికి శక్త్యావేశము కలిగించి బృందావనములో ఆ కార్యం చేయించారు. హరే కృష్ణ. ఇది మనం ఆల్రెడీ మనం దీని గురించి చర్చించుకున్నాం. ఓకే, ముందుగానే మహాప్రభు ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట వీళ్ళిద్దరితో పాటు మిగతా వాళ్ళందరూ కలుస్తారనమాట. రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, తర్వాత లాస్ట్లో జీవ గోస్వామి కూడా వీళ్ళతో కలిసి ఈ షడ గోస్వాములు కలిసి అక్కడ ఏం చేస్తారు? అక్కడ ఉన్న మందిరాన్ని స్థాపిస్తారు. లీలా దివ్య దేశాలన్నిటినీ పునర్జాగరణ తీసుకొస్తారనమాట. మళ్ళీ వాళ్ళు శాస్త్రాలు రాస్తారు, వైష్ణవ సదాచారం గురించి రాస్తారనమాట. అలాగే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఇక్కడ కంక్లూడ్ చేస్తాడు. ఏతే కైలూన్ సనాతనే ప్రభు ప్రసాద యార శ్రవణే చిత్తేర కండే అశ్వాద. హరే కృష్ణ. ఈ విధముగా నేను శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిపై కృపను చూపటాన్ని వర్ణించాను. ఈ వర్ణనను వింటే హృదయములోని ఖేదం పూర్తిగా నశించిపోతుంది. ఎవరైతే ఈ వర్ణ ఇప్పుడు అందరూ విన్నారో, ఎవరు శ్రద్ధతో విన్నారు? ఇక్కడ ఉన్న 50 మంది. ఓకే, మీరందరికీ హృదయంలో ఉన్న కండే చిత్తేర కండే అవషాద అది వింటే, శ్రద్ధతో విన్నప్పుడు మొరస్నెస్ అంతా పోతుంది అనమాట. ఎందుకంటే దీనికి ఫలశ్రుతి ఇది యాక్చువల్లీ. కృష్ణదాస్ గారు కోసం ప్రతి చాప్టర్ లాస్ట్లో ఫలశ్రుతి ఇస్తాడనమాట. ఇలాగా ఎవరైతే శ్రద్ధతో వింటారో ఫలశ్రుతి ముందు చెప్పాలి, కానీ ఏం చేస్తారు ఇక్కడ ఆయన లాస్ట్ చెప్తాడు టెస్ట్ చేయడానికి, ఎవరు శ్రద్ధతో వింటారు, ఎవరు చేయట్లేదని. సో విన్నప్పుడు ఏమవుతుందంటే హృదయంలో ఉన్న కందన, యాంగ్జైటీ, టెన్షన్స్ అవన్నీ పోతాయి అన్నమాట. तो कृष्णेर स्वरूप गणेर सकल हो ज्ञान विधिराग मार्गे साधन भक्तिर विधान. హరే కృష్ణ. సనాతన గోస్వామి చెప్పిన ఈ ఉపదేశాలను చదవటం ద్వారా శ్రీకృష్ణుని వివిధ స్వరూపాల గురించి, వైదీ భక్తి పద్ధతి గురించి, రాగానుగా భక్తి పద్ధతి గురించి పూర్తిగా తెలుస్తుంది. ఆ విధముగా అంతా పూర్తిగా అవగతం అవుతుంది. యాక్చువల్లీ మహాప్రభుకి మహాప్రభు సనాతన గోస్వామికి 2 నెలల పాటు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.
ఓకే. ఈ 2 నెలల ఇన్స్ట్రక్షన్స్లో కొన్ని దీని గురించి ఇస్తాడు. సాధన భక్తి, వైది రాగానుగ భక్తి గురించి ఇస్తాడు. తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు లాస్ట్లో ఈయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటండి, ఈ వీటి గురించి, వైష్ణవ సదాచారం గురించి. ఈ విధంగా ఎన్నో ఉన్నాయన్నమాట. కృష్ణ ప్రేమ భక్తి రసిద్ధాంత ఇహార శ్రవణే భక్త జానేన సభ అంత. హరే కృష్ణ. ఈ ఉపదేశాలను చదవటం ద్వారా విశుద్ధ భక్తుడు కృష్ణ ప్రేమను, భక్తి రసాన్ని, భక్తి సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటాడు. వీటిని అధ్యయనం చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ వాటి చరమసీమను తెలుసుకుంటారు. హరే కృష్ణ. ఇప్పుడు వైష్ణవ సదాచారం అనేది ఎవరిదండి? ఒక శుద్ధ వైష్ణవుడు ఆచరించే పద్ధతులు అనమాట. అందుకే ఒక సాధన భక్తుడు ఈ శుద్ధ భక్తుడు అలవాట్లోని తమ కూడా అనుసరించే ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళు కూడా ఒక శుద్ధ భక్తుడి వెళ్ళే మార్గం వైపుకు వెళ్తారనమాట. మనం చేసే వైష్ణవ సదాచారం సెమినార్లో నేర్చుకునే ప్రతి పాయింట్ యాక్చువల్లీ ఒక శుద్ధ వైష్ణవుడు తన ఆచరణలో న్యాచురల్గా స్వాభావికంగా చూపించేది అనమాట, సహజంగా చూపించేది. దాన్ని మనం పాటిస్తే ఏమవుతున్నప్పుడు యాక్చువల్లీ మనం శుద్ధ వైష్ణవుని అనుసరిస్తున్నట్టు అనమాట. ఇప్పుడు లాస్ట్ 2 వర్సెస్లో ఆయన గుణకీర్తన చేస్తాడు. శ్రీ చైతన్య నిత్యానంద అద్వైత చరణ. ప్లీజ్ రిపీట్. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్. శ్రీ చైతన్య నిత్యానంద అద్వైత చరణ. శ్రీ చైతన్య నిత్యానంద అద్వైత చరణ. యాండ్ర ప్రాణధన సేయి పాయయే ధన. యాండ్ర ప్రాణధన సేయి పాయయే ధన. ఇక్కడ ఆయన చెప్తాడు, ఎవరు? కృష్ణదాస్ గారు చేస్తాం. ఇది చైతన్య నిత్యానంద అద్వైత చరణ. నా సమర్పణ ద్వారా ఇలాంటి అద్భుత కన్క్లూజన్స్ నాకు తెలిసినాయి. హూజ్ లైఫ్ అండ్ సోల్ లోటస్ ఫీట్. ఓకే. శ్రీరూప రఘునాథే పదే యార ఆశ. శ్రీరూప రఘునాథ పదే యార ఆశ. శ్రీరూప రఘునాథ పదే యార ఆశ. శ్రీరూప రఘునాథ పదే యార ఆశ. చైతన్య చరిత్రామృత కోహే కృష్ణ దాస. చైతన్య చరితామృత కహే కృష్ణ దాస. చైతన్య చరితామృత కోహే కృష్ణ దాస. చైతన్య చరితామృత కహే కృష్ణ దాస. హరే కృష్ణ. శ్రీరూప రఘునాథుల పాదపద్మాలను ప్రార్థిస్తూ వారి కరుణనే సర్వదా ఆశిస్తూ కృష్ణదాస కవిరాజ గోస్వామినైన నేను వారినే అనుసరిస్తూ ఈ చైతన్య చరితామృత గ్రంథాన్ని రచిస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధంగా ఇక్కడ రఘునాథ దాస్ గోస్వామిని స్మరణ చేస్తున్నాడు చరణ పద్మాలు. ఎందుకంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి తన జీవితంలో ఈ రాస్తున్న చైతన్య చరితామృత కృప ఎవరిచ్చారండి? గౌరీలీల గురించి స్వయంగా రాధాకుండ తటం దగ్గర రఘునాథ్ దాస్ గోస్వామి ప్రతిరోజు ఆయన చైతన్య లీల చెప్పేవాడు అనమాట, కూర్చుని రాధాకుండ తటం మీద. ఆ రాధాకుండ తటం కూర్చున్నప్పుడు ప్రతిరోజు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వెళ్ళి ఆ వైష్ణవ సమయంలో ఒక మూల కూర్చుని వినేవాడు శ్రద్ధతో. చూడండి, ఎంతోమంది విన్నారు, కానీ ఎవరికి రాయడానికి వచ్చింది ఇక్కడ? కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఆయన శ్రద్ధను వహించి విన్నాడు కాబట్టి ఆయన రాసుకున్న ప్రతి నోట్సు, అంటే రఘునాథ్ దాస్ గోస్వామి చెప్పినప్పుడు రాసుకున్న ప్రతి ఆ నోట్స్ని రెఫరెన్స్గా పెట్టుకొని చైతన్య చరితామృతిని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాశారు. అందుకే ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎటికేట్. మీరు ఏదైనా లెక్చర్ వింటున్నారు అంటే నోట్స్ రాయాలి. ఆ నోట్స్ ఫ్యూచర్ రెఫరెన్స్కి ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, కృష్ణదాస్ గారు కూర్చుని రాసుకున్నాడు రఘునాథ్ దాస్ చెప్తున్నప్పుడు రాధాకుండ తటంలో తీరం దగ్గర. సో ఆ నోట్స్ అంతా పెట్టుకొని ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన వయసు అయిపోయింది, 90 ఏళ్ళ వయసు, అప్పుడు చెప్పారు రాయమని. సో అప్పుడు ఆయన నోట్స్ రెఫరెన్స్ పెట్టుకుని చైతన్య చరితామృత మొత్తం రాశారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.